అందరికీ నమస్కారం. మనందరం మన కుటుంబం కోసమే కదా ఎంత కష్టపడినా పనిచేసేది. వాళ్ల కలలు, వాళ్ల భవిష్యత్తు ఇదే మన ప్రపంచం. కాని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనుకోని ప్రమాదం ఏదైనా ఎదురైనప్పుడు మన ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ కాకుండా మన కుటుంబం ధైర్యంగా నిలబడాలంటే ఒక ఆర్థిక భద్రత అనేది ఎంత అవసరమో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఈ మాటలు ఎంత నిజమో కదా. పిల్లల చదువులు, వాళ్ళకి కావాల్సినవి, పెద్దల బాగోగులు, వీటన్నింటి చుట్టూనే మన లైఫ్ తిరుగుతూ ఉంటుంది. మన ప్రతి ప్రణాళిక వెనక వాళ్ళ సంతోషమే ఉంటుంది. కానీ ఒక్కోసారి మనం ఊహించింది జరుగుతుంది. ఒక చిన్న యాక్సిడెంట్. అది మన ఆరోగ్యం మీదనే కాదు, మనం ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న మన ఫ్యామిలీ ఫ్యూచర్ను కూడా ఒక్కసారిగా అల్లకల్లోలం చేసేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులకు పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. అలాంటి ఊహించని కష్టాల నుంచి మన కుటుంబాన్ని కాపాడే ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ను మనం తయారు చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ సెక్యూర్ పాలసీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ప్రమాదాల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుండి మనల్ని, మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికే డిజైన్ చేశారు. ఇది జస్ట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ కాదు, మన ఫ్యామిలీకి మనమిచ్చే ఒక ధైర్యం అన్నమాట. సరే, అసలు ఈ పాలసీ మన కుటుంబాన్ని ఎలా కాపాడుతుంది? దీంట్లో ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి? మన ఫ్యూచర్ ప్లాన్స్కు ఇది ఎంతవరకు సపోర్ట్గా నిలుస్తుందో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు 4 రకాల సెక్యూర్ ప్లాన్లు కనిపిస్తున్నాయి. సెక్యూర్ 1 నుండి 4 వరకు. ప్రతి ప్లాన్కు సమ్ ఇన్షూర్డ్ అంటే బీమా హామీ మొత్తం మారుతూ ఉంటుంది. మన అవసరాలు, మన బడ్జెట్ను బట్టి మనకు నచ్చిన ప్లాన్ ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల చదువుల కోసం అదనపు ప్రొటెక్షన్ కావాలనుకుంటే ఆ బెనిఫిట్ సెక్యూర్ 2 నుండి మొదలవుతుంది. ఈ రెండిటినీ పోల్చి చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. సెక్యూర్ 1 అనేది బేసిక్ ప్రొటెక్షన్ అన్నమాట. కెరీర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్లకు ఇది మంచి ఆప్షన్. అదే సెక్యూర్ 4 విషయానికి వస్తే ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్యాకేజ్. పిల్లల చదువు, ఇతర బాధ్యతలు ఎక్కువగా ఉన్నవారికి ఇదొక సంపూర్ణ రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ పాలసీలో ఇది చాలా ముఖ్యమైన ఫీచర్. ఒకసారి ఆలోచించండి, యాక్సిడెంట్ వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తి శాశ్వతంగా పనిచేయలేని పరిస్థితి వస్తే ఆ ఫ్యామిలీ పరిస్థితేంటి? అప్పుడు ఈ పర్మనెంట్ టోటల్ డిసేబుల్మెంట్ కవరేజ్ వాళ్లకొక ఇన్కమ్ రీప్లేస్మెంట్లా అండగా నిలుస్తుంది. నెల వచ్చే జీతం ఆగిపోయినా ఇంటి ఖర్చులు, లోన్స్ ఆగకుండా చూసుకుంటుంది. ఇది ఆ కుటుంబానికిచ్చే భరోసా మాటల్లో చెప్పలేనిది. చాలామంది ఇన్సూరెన్స్ అంటే హాస్పిటల్ బిల్లులు కట్టడానికి మాత్రమే అనుకుంటారు. కాని ఈ పాలసీ అంతకు మించి ఆలోచిస్తుంది. ఇది మన పిల్లల ఉన్నత చదువులు, మన లైఫ్ పార్ట్నర్ కలలు, ఇలా మన ఫ్యామిలీ గోల్స్ను కాపాడే ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది. తల్లిదండ్రులుగా మనందరి పెద్ద కల పిల్లలకు ఒక మంచి భవిష్యత్తునివ్వడమే. అనుకోనిదేదైనా జరిగినా వాళ్ల చదువులు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఆగకూడదు. ఈ పిల్లల విద్యా మద్దతు ఫీచర్ చేసే పని అదే. ఇది పిల్లల ఎడ్యుకేషన్ పూర్తయ్యేదాకా ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ల డ్రీమ్స్కు ఎలాంటి అడ్డంకి రాకుండా చూసుకుంటుంది. ఒక యాక్సిడెంట్ తర్వాత మళ్లీ మామూలు జీవితంలోకి రావడం అనేది ఒక పెద్ద జర్నీ. ఆ జర్నీలో ఆర్థికంగా సపోర్ట్ చేయడానికే ఈ ఫీచర్లు. ఆర్టిఫిషియల్ లిమ్స్ కావాలన్నా, వీల్చైర్ అవసరమైనా, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అవసరమైనా, ఇంట్లోనే నర్సింగ్ కేర్ కావాలన్నా, లేదా ఎంఆర్ఐ, సిటీ స్కాన్ల లాంటి కాస్ట్లీ టెస్ట్లకైనా ఈ పాలసీ నేనున్నానంటుంది. ఇది కేవలం ట్రీట్మెంట్ కాదు, మళ్లీ నిలబడడానికి ఇచ్చే ఒక చేయూత. ఉదాహరణకి సెక్యూర్ 4 ప్లాన్ తీసుకుంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ కోసం ఏకంగా 20 లక్షల రూపాయల వరకు కవరేజ్ ఉంటుంది. దీన్ని బట్టి హై ఎండ్ ప్లాన్స్ ఎంత కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ ఇస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇన్ని బెనిఫిట్స్ బానే ఉన్నాయి. కానీ అసలైన టైంకి క్లెయిమ్ ప్రాసెస్ ఈజీగా ఉంటుందా లేదా? ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. ఎందుకంటే కష్టకాలంలో మనకు కావాల్సింది సింపుల్ ప్రాసెస్, కన్ఫ్యూజన్ కాదు. సో ఇప్పుడది తెలుసుకుందాం. ఎమర్జెన్సీలో క్యాష్లెస్ క్లెయిమ్ ప్రాసెస్ చాలా సింపుల్. వాళ్ల నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కేర్ హెల్త్ కార్డ్ చూపించడమే. మిగతాదంతా ఇన్సూరెన్స్ కంపెనీ, హాస్పిటల్ చూసుకుంటారు. మన జేబులోంచి ₹1 కూడా ముందుగా కట్టాల్సిన పనిలేదు. ఇది చాలా పెద్ద రిలీఫ్. ఒకవేళ నెట్వర్క్ హాస్పిటల్లో కాకుండా వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా, లేదా హాస్పిటలైజేషన్ అవసరం లేని చిన్న గాయాలైనా మనం పెట్టిన ఖర్చుల్ని తిరిగి పొందడం కూడా చాలా సులభం. జస్ట్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేసి అవసరమైన బిల్ సబ్మిట్ చేస్తే చాలు. ఏ పాలసీ అయినా తీసుకునే ముందు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా తెలుసుకోవడం మన బాధ్యత. అంటే ఈ పాలసీకి ఎవరు అర్హులు, ఏ సందర్భాల్లో ఇది వర్తించదు అనే విషయాలపై
పూర్తి స్పష్టత ఉండాలి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పాలసీని 91 రోజుల పసికందుల నుండి 70 ఏళ్ల పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సిన పాయింట్ లైఫ్ లాంగ్ రెన్యూవబిలిటీ. అంటే ఒక్కసారి పాలసీ తీసుకున్నామంటే లైఫ్ లాంగ్ దాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఈ ప్రొటెక్షన్ను కంటిన్యూ చేయొచ్చు. ఇది లాంగ్ టర్మ్ సెక్యూరిటీకి చాలా ముఖ్యం. ప్రతి పాలసీలో ఉన్నట్లే దీనిలో కూడా కొన్ని మినహాయింపులుంటాయి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో కవరేజ్ వర్తించదు. ఉదాహరణకి, పాలసీ తీసుకునే ముందే ఉన్న గాయాలు, మనకు మనమే కావాలని చేసుకున్న గాయాలు, లేదా చాలా రిస్కీ స్పోర్ట్స్లో పాల్గొనడం వంటివి. సో, పాలసీ డాక్యుమెంట్స్ను ఒకసారి పూర్తిగా చదివి అర్థం చేసుకోవడం ఎప్పుడూ మంచిది. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: ఈ పాలసీ అనేది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఇది మన ఫ్యామిలీ ఫ్యూచర్కు, వాళ్ల కలలకు, వాళ్ల ఆశాలకు మనం ఇచ్చే ఒక ప్రామిస్, మనశ్శాంతినిచ్చే ఒక రక్షణ కవచం. ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం: మన కుటుంబం భవిష్యత్తు కోసం మనం ఈరోజు సరైన అడుగు వేశామా? ఆలోచించండి. ఎందుకంటే మన ఫ్యామిలీకి మనం ఇవ్వగలిగే అతిపెద్ద గిఫ్ట్ ఆర్థిక భద్రతే.